ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, సాయినాథుని బిడ్డలకు, మరింత మందికి వీడియోని షేర్ చేయండి. ఇంకా బాబావారు సాయి స్ఫూర్తిలో ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, వినయంతో వేడుకుంటే పలుకుతాడు దైవం. బాబావారు మనకు అదే ఎప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మా నువ్వు పిలిస్తే పలుకుతాను తల్లి అని. ఎప్పుడు ఆ మాటని మనం మరవకూడదండి. ప్రేమతో, వినయంతో వేడుకుందామా మరి బాబావారిని? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అహంకారంతో నిండిపోయి అన్నీ నేనే అనుకున్న మనసులో కంటే వినయం కలిగి ఎటువంటి చెడు అంటని నిర్మలమైన మనసులో స్థిరంగా నిలిచిపోతాడండి. మనం చేసిన పాపాలను, తప్పులను తెలుసుకుని అహంకారాన్ని వదిలేసామనుకోండి, భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు, కొలువై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. తనని తాను కాపాడుకోగలను అనుకుని 1000 సంవత్సరాలు ముసలితో పోరాడిన గజేంద్రుడు చివరకు ఆ అహంకారాన్ని వదిలేసేసి శరీరంలోని శక్తి క్షీణించి, నువ్వే నాకు దిక్కు, కాపాడు స్వామి అంటూ మొరపెట్టుకున్నాడు. భగవంతుడు ఆ బిడ్డ మొర విని పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, కాపాడుకున్నాడు. తన పని తాను చేసుకోగలను అనుకున్న బిడ్డ కంటే కూడా ప్రతి పనికి తల్లిపై ఆధారపడే పసి బిడ్డ బాధ్యతే తల్లికి ఎక్కువగా ఉంటుంది. దైవం విషయమైనా అంతేనండి. మన పని మనమే చేసుకోగలం అనుకున్నంత వరకు సాయినాథుడు మనల్ని ఎప్పటికీ పట్టించుకోడు. కానీ నీవే నాకు అన్నీ నాయనా, నా భారం నీదే తండ్రి అన్న భక్తుల విషయంలో మరి సాయినాథుడే కదా అంతా చూసుకోవాలి. తన సహాయం కోసం అర్థించేవారిని బాబావారు కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? తననే శరణు వేడుకోవాలని భగవంతుడు ఎన్నటికీ చెప్పడు. కానీ బాబావారే సర్వస్వమని నమ్మి సాయినాథుని మీద భారం మోపిన వారిని ఎవ్వరిని బాబావారు ఎప్పటికీ వదిలిపెట్టరు. హక్కును చేర్చుకుని ఆదుకుంటారు, దారి చూపుతారు. మనలను అనుగ్రహించటానికి సాయినాథుడిగా అవతరించిన దైవాన్ని వినయంతో శరణు వేడడం, ప్రార్థించడం మాత్రమే మన బాధ్యత. అయితే ఫ్రెండ్స్, నాకు చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. బాబావారు మనకు దీని నుంచి ఏమి నేర్పబోతూ ఉన్నారో తెలుసుకుని ఆ విధంగా మనం ఎవరిని అంతే అండి. మనం సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటాము. అందుకనే బాబావారు ఏం చెప్తూ ఉంటారంటే, అమ్మా నీ మనసు ఎంతో పవిత్రంగా ఉంది కాబట్టి నీ ఎదురుగా ఉన్నవారు కూడా అలాగే మంచివారు అని అనుకుంటావమ్మా. పాలయ్యో నీళ్ళయ్యో నీకు తెలుసుకునే ఇది లేదు. తెల్లగా ఉన్నవన్నీ పాలు, నల్లగా ఉన్నవన్నీ నీళ్ళు అనుకుంటావు. కానీ అలా కాదు తల్లి, నీకులాగా అందరూ ఉండరమ్మా. అయితే అని బాబావారు చెప్తూ ఉన్నారు. మనం మోసపోతూ ఉంటామండి. పైన చక్కగా తీయగా మాట్లాడేసరికి వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అనుకుంటాము. అలాగే కొంచెం కటువుగా గట్టిగా మాట్లాడే వాళ్ళని ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటాం. కానీ తీయని ఇవన్నీ తీయగా మాట్లాడారు కదా అని వాళ్ళు అంత మంచిగా ఉన్నారు అనుకోవడం పొరపాటు. గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ కఠినాత్ములు అనుకోవడం కూడా అంతే పొరపాటు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి
తన పదవిలో మంచి ప్రమోషన్ సాధించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాడండి. తనకి మంచి ప్రమోషన్ రావాలి, దానికి నేను ఒక మంచి ఇది పై అధికారుల దగ్గర సంపాదించాలి అనుకున్న ఇదితో ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటాడు. స్టేషన్కి బయలుదేరుతూ ఉంటే ఆయన జీప్ ఎదురుగా ఒక కారు వెళ్తూ ఉంటుంది. కారులో ఒక భార్య, భర్త, వాళ్ళ అమ్మ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ముందు కారు వెళ్తుంది, వెనకాల జీపు పోలీస్ అధికారిది వెళ్తూ ఉంది. అయితే చూస్తూ ఉన్నారు. చాలా చక్కగా అతను ముందు డ్రైవ్ చేసే వ్యక్తి అసలు ఒక చిన్న హారన్ కొట్టడం కానీ ఒక ఇది లేకుండా చక్కగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అంటే బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చాలా ముచ్చటేసింది ఈయనకి. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఇతనికి తీసుకెళ్ళి ఒక మంచి బహుమతి ఇస్తే, అతను పై అధికారికి చూపిస్తే బహుమతి ఇస్తారు, అంత మాత్రమే కాదు నాకు కూడా చిన్న చక్కగా ప్రమోషన్ లభిస్తుంది అనుకుని చూసి వాళ్ళని ఒక పక్కకి ఒక హార్న్ కొట్టడం కానీ అది ఏం చేయడండి. అదే వేరే విదేశాల్లో అయితే మనకైతే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, కానీ విదేశాల్లో చిన్న హార్న్ కొడితే అక్కడ పెద్ద కేసు అంట, అట్లా ఉంటుందంట పరిస్థితి. కానీ ఇక్కడ అలా ఉండదు కదా. అయితే అప్పుడు కారు ఒక చిన్న ఇది కొట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి కొంచెం కారు పక్కకు పెట్టించి, మీరు చాలా బాగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఎంత మంచిగా ఒక చిన్న హార్న్ కానీ ఒక బ్యాలెన్స్డ్గా, అంటే ఎవరికి ఇబ్బంది కలగకోకుండా. ఒక్కొక్కసారి హార్న్ మోగిచ్చేస్తాం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందండి, ఎందుకు కొడతారో తెలియదు, ఊరికే కొట్టేస్తూ ఉంటారు, బయ్యని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకుండా చక్కగా మీరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు, మీకు ఒక గొప్ప బహుమతి ఇప్పిస్తాను, స్టేషన్కి రండి అని చెప్పి వాళ్ళ కారుని అట్లా తీసుకుంటూ స్టేషన్కి తీసుకెళ్తాడు. స్టేషన్కి తీసుకెళ్ళి ఈయనకంటే పై అధికారి ఉంటారనమాట, ఆయనకి చెప్తారనమాట, ఏమండి ఈయన ఎంత బాగా డ్రైవ్ చేస్తూ ఉన్నారో, చాలా మంచిగా అసలు చిన్న ఒక హార్న్ కొట్టడం కానీ అట్లా ఏం చేయకోకుండా చేస్తున్నారు, నాకు చాలా మంచిగా అనిపించింది, మనకు అలాగా చేస్తే మంచి ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఒక చిన్న బహుమతి ఇద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పి చెప్తుంటే అవునా అలాగా అని చెప్పి ఆయన అంటా ఉండగా ఇతను నవ్వుకుంటాడండి. డ్రైవింగ్ చేసే అతను వీళ్ళ మాటలను చూసి నవ్వుకుంటా ఉండి, ఏం బాబు చాలా బాగా డ్రైవ్ చేసావు అని చెప్పి ఆయనతో చెప్తుంటే, ఎందుకు నవ్వుతున్నావు అంటే, మీరు నేను బాగా డ్రైవ్ చేశానా, అంత బాగా చేశానా అని మీరు ఏంటో తెలియకుండా తనలో ఏదేదో మాట్లాడేసుకుంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడంటండి అతను. అంటే ఏంటి అలాగా, నాకు అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదు, మీరు నేను ఎంత బాగా డ్రైవ్ చేశానని మీరు అంటున్నారు, అందుకు నవ్వు వచ్చింది అని చెప్పి అంటూ మాట్లాడుతున్నాడంట. అప్పుడు అదేంటి నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా, డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తే, పక్కనే ఉన్న భార్య చెప్పిందంట, ఏమండి ఆయన కొంచెం పొద్దున్నే డ్రింక్ చేసి ఉన్నారు, అందుకని చెప్పి అలా డ్రింక్ చేసినప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఆయనకు తెలీదు, అది ఇది అని చెప్పి ఆవిడ చెప్పిందంట. చెప్తే, అదేంటి డ్రింక్ కూడా చేసావా, డ్రింక్ చేసి అసలు లైసెన్స్ లేకోకుండా నడపడమే పొరపాటు, మళ్ళీ డ్రింక్ కూడా చేసి నడపడం ఏంటి అసలు ఏంటని చెప్పి కారు పక్కన పెట్టండి అది అంటుంటే, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కదా కారులో, ఆవిడకి సరిగ్గా వినపడదంట. సరిగ్గా వినపడకపోతే ఆవిడ వేరేలాగా అనుకుని, అదిగో చూడు అప్పుడే కొంచెం కునికేసి లేసిందేమో అంటున్నారంట ఆవిడ, చూడు నేను డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా నువ్వు జాగ్రత్తగా తోలు, జాగ్రత్తగా నడుపు అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను, నువ్వేమో వినిపించుకోకుండా స్పీడ్గా బానిచ్చేసి యాక్సిడెంట్ చేసేసావా ఏంటి, ఇప్పుడు మనం చూడు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఆ స్టేషన్కి వచ్చాము అని చెప్పి చిన్న మెసేజ్ అయితే బయటకు వచ్చేసింది ఆవిడ. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలియక అయ్యేసరికి అట్లా ఉంటుందండి.
మనం కూడానండి పైన వాళ్ళు పైకి చూడడానికి అంత మంచిగానే ఉంది, అది దిగితే కానీ లోతు తెలియలేదు. ఎన్ని వచ్చినాయో చూసారా బయటికి, ఎన్ని. ఎట్లాగే ఉంటుందండి, మంచిగా మాట్లాడుతూ చాలా బాగా ఉంటారు పైకి చూడడానికి, కానీ లోపల ఎటువంటి ఈ ఆలోచన ఇవి ఉంటాయో మనం గుర్తించలేమన్నమాట. అందుకనే బాబావారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు నీకులాగా ఉంటారు అని నువ్వు అపోహ పడవద్దమ్మా, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండు అని మనం ఈ చిన్న కథ ద్వారా మనకు బాబావారు ఇచ్చిన మెసేజ్ అండి ఈరోజు. అయితే సాయి ప్రేమామృతంలో ఈరోజు 12వ అధ్యాయంలోకి వచ్చేసాము. శ్రీ గణేశాయ నమః. అంతకంటే ముందు మనం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకళింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ జయ సద్గురు సాయినాథ, మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు. సచ్చిదానంద ఆనందకంద, మీరు భవ భయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకుని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయడానికి పరమేశ్వరుని అవతారం. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానివారు అంతా సమానమే. ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తపించిపోతూ ఉంటుంది. అగస్త్య ఋషి వలె సాయి భవసాగరాన్ని ఔపోసనం పడతారు. వీరు అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానభాస్కరులు. పరమాత్మ వీరిలో వసించి భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు, కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు. వీరికి అన్ని ప్రాణుల యందు అత్యంత ప్రేమ, ఇతర విషయాల యందు అత్యంత అనాసక్తత. ఒక చోట ఆసక్తి, మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావము లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమ ఆకర్షణల వల్ల వారి కోసం తమ పుణ్య సంచర్యాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వల్ల పరమార్థం ఏమిటో తెలియక భార్యా బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్న వారి అభిమానాన్ని అణిచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పండితజ్ఞులు మూఢమతులు శుష్క అభిమానంతో వృధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అట్టి వారి సాంగత్యం మనకు పనికిరాదు. వర్ణసంకర కపటము వద్దు, వర్ణాభిమానాన్ని చాటుకోవడము వద్దు.
వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు. వీరితో పాషండ పండితులు ఇవ్వకండి. వేదాంగ పారంగుతులమని అనుకునేవారు జ్ఞాన గర్వంతో మదోన్మతులై భక్తి మార్గానికి అడ్డి తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ శాస్త్ర పండితుల చిక్కులను ఎవరు విడదీయలేరు. సత్పురుషుల యందు విశ్వాసముంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారము ఒక కర్మఠునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్పం వేరుగా ఉండింది. విశేషమైన యోగము వలననే షిరిడీ ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమయ్యింది. గురువు యొక్క మహత్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురుభక్తుల ప్రేమకు నిదర్శనం. నాసిక్ క్షేత్రస్థుడు కర్మఠుడు ఆచారాలను నిష్టగా పాటించే ఒక అగ్నిహోత్రి. ఇంటి పేరు ముళే. పుణ్యబలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరు కూడా షిరిడీలో క్షణమైనా నిలువలేరు. ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైన బాబా సుముఖంతో ఏమీ సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. మన వంతు వస్తే గాని బాబాకు మనము గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవడం స్మరించడం ఎక్కడిది? అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతము వారికి ఆ యోగము కలుగలేదు. తరువాత పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరకు పశ్చాత్తాపపడ్డారు. బాబా దర్శన అభిలాష తీరని వారు ఈ కథల యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందినవారు అక్కడే బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచాలి గాని ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలి అనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవలసిందే. ఒకసారి కాక మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ చావిడి అందంగా అలంకరింపబడి ఉంది. బాబా ఎదుట ఊయల వ్రేలాడ కట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కళ్ళారా తిలకించాలని కాక ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగారు. కాక ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేమి ప్రశ్న అని. కాక తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాను అని జవాబు ఇచ్చాడు. కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాకా వారి ఆజ్ఞను శిరసా వహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకుని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయడం
వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరే అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుండి బయలుదేరాక పోస్టు మనిషికి వాకపు చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా ఇది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు, కానీ అది బాబావారికి అది స్పష్టంగా తెలుసు. ఇంతటితో సాయి ప్రేమామృతం ముగిద్దాం. మరలా రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. అంతవరకు కనులు మూసుకుని మనము ఏదైతే ఇప్పుడు వరకు శ్రవణం చేశామో అది అంతా మననం చేసుకోండి ఫ్రెండ్స్. దివ్యమైన సాయినామము వింటూ సాయి బాబా 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 సాయి